హలో, ఇవాళ మా మమ్మీ రాయలసీమ స్టైల్లో చికెన్ కర్రీ చేసింది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మన ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లిపాయని తొక్క తీసేసి ధనియాలు, చెక్క, లవంగం వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ని. ఇప్పుడు ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఒక 2 స్పూన్స్ వేసుకున్నారు. 1 kg చికెన్కి 2 స్పూన్స్ మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మసాలా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చికెన్లో నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నారు. మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి. ఇందులోనే ఒక 3 స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్. ఇది వేయటం వల్ల గ్రేవీ థిక్నెస్ బాగుంటుంది. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకొని మీ గ్రేవీ తగ్గట్టు వేసుకోండి. వాటర్ ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఒక పించ్ గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.